హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ జీకే. ఈ రోజు వీడియోలో మనం స్టాక్ మార్కెట్ లో ఉన్న మదర్ స్టాక్స్ గురించి తెలుసుకుందామండి. దానికంటే ముందు ఈ మదర్ స్టాక్స్ అంటే ఏంటి, వాటి వల్ల ఉండే బెనిఫిట్స్ ఏంటని తెలుసుకుందాం. స్టాక్ మార్కెట్ లో మదర్ స్టాక్స్ అనేవి ఒక ఫార్మల్ టర్మ్ అండి. సమ్ టైమ్ ఇన్ఫార్మల్ వీటిని బ్లూ చిప్ స్టాక్స్ ఆర్ లార్జ్ క్యాప్ స్టాక్స్ అని పిలుస్తారనమాట. ఈ స్టాక్స్ అనేవి స్టేబుల్ గా ఉంటాయండి. అండ్ ఎస్టాబ్లిష్డ్ కంపెనీస్ కూడా రిలయబుల్ పర్ఫార్మెన్స్ హిస్టరీ ఉంటుంది. అండ్ చాలా మంది ఇన్వెస్టర్స్ పోర్ట్ఫోలియోస్ లో కోర్ హోల్డింగ్స్ లో ఉంటాయి అనమాట. అదర్ స్టాక్స్ అనేవి ప్రిన్సిపల్ స్టాక్స్ అండి. పర్టికులర్ లైన్ ఆఫ్ బిజినెస్ ఆపరేట్ చేస్తూ ఉంటాయి అనమాట. అండ్ ఈ కంపెనీస్ సిమిలర్ లైన్ ఆఫ్ బిజినెస్ ఆర్ అదర్ లైన్ ఆఫ్ బిజినెస్ చేస్తున్న స్మాలర్ కంపెనీస్ ఆర్ సెగ్మెంట్స్ ని ఆపరేట్ చేస్తూ ఉంటాయండి. వీటిని మనం చిల్డ్రన్ కంపెనీస్ అంటారండి. మదర్ స్టాక్ క్యారెక్టరిస్టిక్స్ విషయానికి వస్తే లార్జ్ మార్కెట్ క్యాపిటలైజేషన్ తో సిగ్నిఫికెంట్ మార్కెట్ ప్రెజెన్స్ ఉంటుంది. అండ్ ఇవన్నీ కూడా ఎస్టాబ్లిష్డ్ కంపెనీస్ అండి. రెగ్యులర్ డివిడెండ్ ఆఫర్ చేస్తూ స్టడీ ఇన్కమ్ స్ట్రీమ్ అనేది ప్రొవైడ్ చేస్తాయి అనమాట. అండ్ ఈ స్టాక్స్ లో ఏంటంటే మనకి కన్సిస్టెంట్ అండ్ స్టేబుల్ గ్రోత్ అనేది ఉంటుంది. కన్జర్వేటివ్ ఆర్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ కి ఇది ఒక సేఫర్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పొచ్చు అనమాట. మిగతా స్టాక్స్ తో కంపేర్ చేస్తే రిస్క్ అనేది చాలా తక్కువగా ఉంటుందండి. ఈ మధ్య స్టాక్ లో ఫస్ట్ వన్ ఏంటంటే రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అండి. అండ్ ఈ కంపెనీ మార్కెట్ క్యాప్ కనుక మనం చూస్తే 18,76,211 crores ఉందన్నమాట. సో లార్జ్ మార్కెట్ క్యాపిటలైజేషన్ అనేది ఉంది. అండ్ డివిడెండ్ డీలర్ కనుక చూస్తే 0.36% ఉంది. ROC 9.61% ఉంటే రిటర్న్ ఆన్ ఈక్విటీ 9.25% ఉందన్నమాట. అండ్ ప్రమోటర్ హోల్డింగ్ అనేది 50.3% ఉంటే పబ్లిక్ షేర్ హోల్డింగ్ 10.4%, ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ 21.8% ఉంది. అండ్ డిఐ షేర్ హోల్డింగ్ 17.3% ఉంది. అండ్ నెక్స్ట్ స్టాక్ ఏంటంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ అండి. మార్కెట్ క్యాప్ 12,64,916 crores ఉంది. ROC 7.67%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 17.1%, ఫేస్ వాల్యూ ₹1 ఉందన్నమాట. ప్రమోటర్ హోల్డింగ్ అనేది 0, పబ్లిక్ హోల్డింగ్ అనేది 16.8% ఉంటే ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ అనేది ఎక్కువగా ఉంది 48%, అండ్ డిఐ షేర్ హోల్డింగ్ 35% ఉంది. అండ్ నెక్స్ట్ స్టాక్ ఏంటంటే ఐసిఐసిఐ బ్యాంక్ లిమిటెడ్ అండి. ఈ బ్యాంక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ 8,73,581 crores ఉంది. ROC 7.60%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 18.8% ఉందన్నమాట. అలాగే ఫేస్ వాల్యూ ₹2 ఉంది. అండ్ ప్రమోటర్ హోల్డింగ్ అనేది ఈ బ్యాంక్ లో కూడా ఆల్మోస్ట్ 0 అండి. పబ్లిక్ షేర్ హోల్డింగ్ 9.79% ఉంటే ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ 45.5%, డిఐ షేర్ హోల్డింగ్ 44.4% ఉంది. అండ్ నెక్స్ట్ స్టాక్ ఏంటంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండి. మార్కెట్ క్యాపిటలైజేషన్ కనుక చూస్తే 7,10,979 crores ఉంది. ROC 6.16% ఉంటే రిటర్న్ ఆన్ ఈక్విటీ 17.3% ఉంది. ఫేస్ వాల్యూ ₹1. అండ్ ప్రమోటర్ హోల్డింగ్ అనేది 57.5% ఉంది. పబ్లిక్ షేర్ హోల్డింగ్ 7.67% ఉంది. ఎఫ్ఐ స్టేక్ వచ్చేసరికి 11.2% ఉంటే డిఐ స్టేక్ 23.6% ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ స్టాక్ ఐటీసీ లిమిటెడ్ అండి. మార్కెట్ క్యాప్ కనుక చూస్తే 6,29,820 crores ఉంది. ఇది లార్జ్ క్యాప్ కంపెనీ. ROC 37.5% ఉంటే రిటర్న్ ఆన్ ఈక్విటీ 28.4% ఉంది. ఫేస్ వాల్యూ ₹1 ఉంది. ఇండస్ట్రీ పి 34.6 ఉంటే స్టాక్ పి 30.8 ఉంది. సో పిఈ రేషియో వైజ్ ఐటీసీ అనేది అండర్ వాల్యూడ్ కంపెనీ అనమాట. అండ్ ప్రమోటర్ హోల్డింగ్ అనేది 0, పబ్లిక్ షేర్ హోల్డింగ్ 15.5% ఉంటే ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ 40.5%, డిఐ షేర్ హోల్డింగ్ 44% ఉంది. అండ్ కంపెనీ డివిడెండ్ డీల్ కనుక చూస్తే 2.73% ఉంది. అండ్ నెక్స్ట్ స్టాక్ ఏంటంటే లార్సన్ అండ్ టౌబ్రో లిమిటెడ్ అండి. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 4,80,416 crores ఉంది. ROC 13.4% ఉంటే రిటర్న్ ఆన్ ఈక్విటీ 14.7%, ఫేస్ వాల్యూ ₹2 ఉంది. డివిడెండ్ డీల్ 0.80% ఉంది. అండ్ ప్రమోటర్ హోల్డింగ్ అనేది 0 అనమాట. పబ్లిక్ షేర్ హోల్డింగ్ అనేది 38% ఉంటే ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ 22.8% ఉంది. డిఐ షేర్ హోల్డింగ్ 38.9% ఉంది. అండ్ నెక్స్ట్ స్టాక్ ఏంటంటే కోటక్ మహీంద్రా బ్యాంక్ లిమిటెడ్ అండి. మార్కెట్ క్యాప్ కనుక చూస్తే 3,59,659 crores ఉంది. ROC 7.86% ఉంటే రిటర్న్ ఆన్ ఈక్విటీ 15.1%, ఫేస్ వాల్యూ ₹5 ఉందన్నమాట. అండ్ ప్రమోటర్ హోల్డింగ్ అనేది 25.9% ఉంది. పబ్లిక్ షేర్ హోల్డింగ్ 13.3%, ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ 33.2% ఉంది. డిఐ షేర్ హోల్డింగ్ 27.7% ఉంది. అండ్ నెక్స్ట్ స్టాక్ ఏంటంటే బజాజ్ ఫిన్సర్వ్ లిమిటెడ్ అండి. మార్కెట్ క్యాప్ 3,899 crores ఉంది. ఇది కూడా లార్జ్ క్యాప్ కంపెనీ. ROC 11.7%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 15.3% ఉందన్నమాట. అండ్ ప్రమోటర్ హోల్డింగ్ అనేది 60.6% ఉంటే పబ్లిక్ షేర్ హోల్డింగ్ 23.2%, ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ 8.39%, అండ్ డిఐ షేర్ హోల్డింగ్ 7.60% ఉంది. అండ్ నెక్స్ట్ స్టాక్ ఏంటంటే గ్రాసిమ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అండి. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 1,84,746 crores ఉంది. ROC 9.30%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 6.90%, ఫేస్ వాల్యూ ₹2 ఉందన్నమాట. ప్రమోటర్ హోల్డింగ్ అనేది 43.1% ఉంది. పబ్లిక్ షేర్ హోల్డింగ్ 26.3%, ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ 13.7%, అండ్ డిఐ షేర్ హోల్డింగ్ 16.7% ఉంది. నెక్స్ట్ స్టాక్ ఏంటంటే ఇన్ఫో ఎడ్జ్ లిమిటెడ్ అండి. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 1,06,241 crores ఉంది. ROC 3.65%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 2.44%, ఫేస్ వాల్యూ ₹10 ఉంది. ప్రమోటర్ హోల్డింగ్ అనేది 37.9% ఉంటే పబ్లిక్ షేర్ హోల్డింగ్ 10.5% ఉంది. ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ 32.1% ఉంది. అండ్ డిఐ షేర్ హోల్డింగ్ 18.7% ఉంది.
సో ఇవండి టాప్ మదర్ స్టాక్స్ అన్నమాట. ఇటువంటి స్టాక్స్ ని ఒకసారి ఇన్వెస్ట్ చేసి వదిలేయడం కంటే కూడా మంత్లీ స్టాక్ ఎస్ఐపి చేసుకోవడం వల్ల లాంగ్ టర్మ్ లో మనం వెల్త్ క్రియేట్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఇది ఈ రోజు వీడియో. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ పర్పస్ మాత్రమే చేసింది. మీరు స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసే ముందు మీ ఓన్ అనాలిసిస్ చేసిన తర్వాత ఇన్వెస్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.